జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం. నేను ఎక్కువ టైం తీసుకోను, మీకు కూడా లేట్ అయింది. సుత్తి చెప్ప, సూటిగా 4 ముచ్చట్లు చెప్తాకంతే. ఎక్కువ లంబా చూడ చెప్ప, పావు గంట నుండి చాలు. గౌరవనీయులు, నాకు కూడా తమ్మి జర మిరుదొడ్డి మీటింగ్ పోవాలి, ఇంకా అర్ధగంట తవ్వున్నది నాకు, జర 10 లోపల ఒడగొట్టాలి. గౌరవనీయులు, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరిమణి పద్మా దేవేందర్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు సుభాష్ రెడ్డి గారికి, గౌరవనీయులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారికి, మన మున్సిపల్ చైర్మన్ తమ్ముడు జితేందర్ గౌడ్ గారికి, వైస్ చైర్మన్ మా సోదరిమణి పుట్టి విజయలక్ష్మి యాదగిరి గారికి, సీనియర్ నాయకులు సరాఫ్ యాదగిరి గారికి, మన ఎంపీపీ భిక్షపతి గారు, వైస్ ఎంపీపీ సిద్దిరామరెడ్డి గారు, టౌన్ ప్రెసిడెంట్ నాగరాజ్ గారు, జెడ్పీటీసీ సోదరిమణి సంధ్య గారు, సుధాకర్ రెడ్డి గారు, మర్చిపోయినా, వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, ముఖ్యంగా మా రామాయణపేట్, నిజాంపేట్ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేను ఇక సూటిగా చెప్తా, సీదా చెప్తా, లంబా చోడా చెప్పా అన్న. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో ఏమైంది రామాయణపేట్ల? పద్మమ్మ మంచిగానే పనిచేసింది, పర్వాలేదు. కేసీఆర్ వచ్చిండు, ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిండు రామాయణపేటకు, పర్వాలేదు. నిజాంపేట మండలం అయింది, పర్వాలేదు. రామాయణపేట మున్సిపాలిటీ మంచిగానే అయింది, నీళ్లు మంచిగానే వచ్చినాయి. డిగ్రీ కాలేజీ కావాలనే 10 ఏళ్ల కల కూడా కేసీఆర్ జీవో ఇచ్చిండు. అన్ని మంచిగానే ఉన్నాయి, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకేందో బాగిస్తామంటారు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏమో 4000 పింఛన్ అనబట్టి, కాంగ్రెస్ వాళ్ళు అక్క చెల్లెలకు 2500 ఇస్తామనబట్టి, అది కూడా ఉత్తుత్తగా చెప్తుండ్రా. బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి 100 రోజుల్లో ఇస్తామని కాళ్ళల్లో చేతులల్లో మొక్కబట్టి ఏమో చూస్తామనుకున్నారు మీరు, ఏమో చూస్తామనుకున్నారు. బాండ్ పేపర్ అంటే జర ఊళ్ళో పొండ కదర్ ఉంటుంది. ఎందుకంటే బాండ్ పేపర్ మీద భయానిస్తే రాసుకుంటాం. ఎందుకు? అది బాండ్ పేపర్ అయితే కులంలో పోయినా చెల్తుంది, ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా చెల్తుంది, పోలీస్ స్టేషన్కి పోయినా బాండ్ పేపర్ అంటే చెల్తుందని ఒక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే జనం నమ్మేటట్లేరని ఈ కొడుకులు బాండ్ పేపర్ మీద రాసిచ్చిర్రు, కాళ్ళల్లో పట్టుకున్నారు, చేతులల్లో మొక్కిర్రు. ఏమైనా భయ్ 100 రోజులు ఇస్తా అన్నావు, 100 రోజులు నిండింది కదా, బాండ్ పేపర్ మీద ఇస్తేవి అంటే ఇప్పుడు చేతులు లావట్టుర్రు. ఏమంటుర్రు? అరే మొన్ననే వచ్చినాం కదా రాగురు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కొడుకులు. అప్పుడేమన్నారు? రాగానే మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ, మొదటి సంతకం 6 గ్యారెంటీలు, ఇక ఇస్తనే ఉన్నామన్నారు. నమ్మి నానబోస్తే వెనకటికేదో పుచ్చులు అయిందట. నమ్మి ఓట్లేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు మనం నట్టేట ముంచిండ్రు. ఇలా టీవీ పెడితే ఏం కనబడుతుందిరా తమ్మి? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఏమన్నా ఉన్నదా? మొన్న మెదక్ వచ్చిండు, అమ్మవారి మీద ఒట్టు, చర్చి మీద ఒట్టు, ఆడిపోతే రాముల వారి మీద ఒట్టు, ఓట్ల మీద ఒట్లు పెడుతుండు, లేకపోతే కేసీఆర్ని తిడుతుండు. గీంతకు మించి ప్రజలకు చేసింది ఏమైనా ఉన్నదా? నేను ఒక సీదా టీవీ చూపిస్తా మీకు. వీళ్ళ నిజమేందో, వీళ్ళ నిజ స్వరూపమేందో మీ కళ్ళ ముందు చూపిస్తా. ఇప్పుడు ఏమన్నారు చెల్లె మీ అందరికీ? మేము రాగానే అక్క చెల్లెలకు 2500 రూపాయలు బ్యాంకులు ఎత్తామన్నారా లేదా? జర చూపిరా తమ్మి ఒకసారి. ఇంటర్వ్యూ దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని పడ్డాయా చెల్లెవలకన్నా? గివి నమ్మే కదా మీరు ఓట్లేసిండ్రు. పద్మక్క మంచిగానే చేసింది కనుక 2500 వస్తాయేమో ఆశపడ్డారు. పాపం తప్పు లేదు, కానీ వచ్చినాయా చెల్లెవరికన్నా? ఒక్కరికన్నా? వెనుక గుండెలకు పడ్డాయా వాళ్ళకన్నా? మరిగా నేను కుల్లా అంట 2500 వడ్డోళ్ళంతా కాంగ్రెస్కి అయింది చెల్లె.
పడనోళ్ళంతా కారు గుర్తుకు కేసీఆర్కి అయింది. గై వైటెడ్ చేస్తా. ఇవాళ ఏమైంది తెలుసా మీకు? ఎంత ఇంకా లంగలో ఒక్కసారి మీరు చూడు, ఇంకోటి చూపిస్తా. ఏమైంది తెలుసా? అయ్యేలా రాహుల్ గాంధీ అనే పెద్ద మనిషి వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి, కాంగ్రెస్ ఆయన. ఇవాళ నిర్మల్లా ఆదిలాబాద్ జిల్లాలో మీటింగ్ పెట్టిండు. పెట్టి ఏమంటుండో తెలుసా రాహుల్ గాంధీ? మరి రేవంత్ రెడ్డి చెవులో ఏం చెప్పిండో ఏమో. ఇగో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అక్క చెల్లెళ్ల ఖాతాల్లో 2500 వేస్తున్నాము అన్నాడు. వేసిండట. గది కూడా చూపిరా తమ్మి. మరి ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఈయనేమన్నాడో నిజంగా పడ్డాయా పర్లేదా? తెలంగాణ మే हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూపించాము. महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 20,000 रुपए साल के आपके बैंक अकाउंट में जाते हैं. 30,000 రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏమన్నాడక్క? 2500 రూపాయలు బ్యాంకులలో వేసేసిండట. మరి ఆడికి పోయినాయి అవి? ఎవరి దగ్గర పోయినాయి? ఇప్పుడు ఎంత పచ్చి అబద్ధం. ఎలక్షన్ల ముంగట్నేమో ఏస్తామని చెప్పిండు. ఇవ్వాలదే నిర్మల్ అంటున్నాడు 2500 వేసేసినమాట. పడ్డాయా చెల్లెల కన్నా? మరి గింత పచ్చి అబద్ధం ఆడితే మోసపోదామా? నేను అడుగుతున్నా, మరి రాహుల్ గాంధీ చెప్పింది నిజమా, రేవంత్ రెడ్డి చెప్పేది నిజమా? యాడికి పోయినాయి 2500? ఏ దొంగలు ఎత్తుకపోయింది 2500? కాంగ్రెస్ నాయకుల జేబులలో గిట్ట పోయినాయా? బ్యాంకులో గిట్ట ఇస్తలేదా? యాడికి పోయినాయి 2500? అందుకే నేను మా అక్క జిల్లాలకు చెప్తున్నా, ఎవడన్నా మీ ఊర్లకు ఈ కాంగ్రెస్ వచ్చి 2500 ఇచ్చినమని అన్నడానికో యాడున్నాయి అడుగుండ్రి. రేపు ఓట్ల కోసం ఎవడన్నా వచ్చి కాంగ్రెస్ పార్టీ కోటేయమంటే మీరు రాహుల్ గాంధీ వేసినామన్నాడు రా కుక్కల కొడక, యాడున్నాయి పైసలని అడుగుండ్రి. అడగాలనా వద్దా? ఇప్పుడు 4 నెలల చెల్లె 4 నెలలు 5 నెలలు వచ్చింది అంటే ఒక్కొక్క చెల్లకు 10,000 రూపాయలు బాకీ పడ్డదా లేదా కాంగ్రెస్ గవర్నమెంట్? మరి రాహుల్ గాంధీ వేసిన అంటుండు గా 10,000 ఇవ్వమని. ఫస్ట్ 10,000 ఏడేసినవో ఏ బ్యాంకులు వేసినవో చూపించినాకనే నువ్వు ఓటు అడగలరా నాయనా అని ఆ కాంగ్రెస్ వాళ్ళని గట్టిగా నిలదీసే బాధ్యత మీదే కదా కదా? ఆలోచన చెయ్యండి. రెండో ముచ్చట, గా నిరుద్యోగ యువత మా తమ్ముళ్ళు బాగా మంది వచ్చిండ్రీడా. ఏం చెప్పిర్రు బిడ్డ మీకు? అక్క డిగ్రీ కాలేజ్ తెచ్చింది మంచిగానే ఉన్నది, ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది మంచిగానే ఉన్నది. ఈ కాంగ్రెస్ వాళ్ళు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు కదా, నెలకు 4,000 వస్తాయని మా పిల్లలు ఆశపడ్డారు. నెలకు 4,000 ఇస్తామన్నారు. ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆయనతో ఓట్లేసి పిల్లలు అలా గెలిపించారు. మొన్న నేను అసెంబ్లీలో పట్టుకున్నా, ఏమైనా నాయన నువ్వు గెలిచివి మరి 4,000 ఎప్పుడు ఇస్తావు అని నేను అడిగిన. 4,000 ఎప్పుడు ఇస్తావని అడిగితే ఆ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఏమంటాడు, ఏమేమి 4,000 ఇస్తామని ఆయన చెప్పలేదు, మేమే 6 గ్యారెంటీలో చెప్పలేదని నిండు అసెంబ్లీలో పచ్చి అబద్ధం ఆడిండు. జర గది కూడా చూపిరా భయ్. అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువతులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ మేము డీప్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకుని మాట్లాడండి. వాళ్ళ నిజస్వరూపం చూసిండ్రా? ఎంత పచ్చబద్దాలు ఆడుతుండ్రో చూసిండ్రా? అక్క చెల్లెలకు 2,500 వేసినామని చెప్పిండ్రు, పిల్లగాళ్ళకు 4,000 ఇస్తామన్నారు, ఇచ్చేది లేదు మేము చెప్పలేదు, ఎగబెట్టేసిండు అసెంబ్లీలో. అయినా కాంగ్రెస్ కోటేద్దామా? ఇంకా చూద్దామా? షానున్నాయి వాళ్ళవి. గవ్వ పెద్దబాబు గారికి చూస్తున్నది.
ఇంకా అవ్వదొక్క ముచ్చట చెప్తా. ఏమన్నారవ్వా, మన కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేసి నీకు ఇచ్చిండా లేదా అవ్వా? 2000 ఇచ్చిండా లేదా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, 4000 ఇస్తాం. పాపం అవ్వ ఆశపడ్డది, తప్పేమున్నది? కేసీఆర్ 2000 ఇచ్చింది, పద్మమ్మ మంచిగానే ఉంది, కానీ అవ్వ 4000 ఇస్తాడని ఆశపడ్డది. జర చూపిరా బిడ్డ గది. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా అవ్వ చూడు. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. ఏమవ్వా మన్మడి కాళ్ళు ఒత్తుతుండా? మన్మడి కాళ్ళు ఒత్తులేదు, వాడు 4000 వచ్చులేదు. ఇంకో ఘోరమైన విషయం చెప్పాలి. ఈ పుణ్యాత్ముడు 4000 మాట దేవుడెరుగు, నడిమిట్ల జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టిండు. ఒక నెల ఎగ్గొట్టలే. మా బీడీలు చేసే అక్కజల్లెలకు అవ్వతాతలకు నడిమిట్ల ఒక నెల ఎగ్గొట్టిండి పుణ్యాత్ముడు. ఎగ్గొట్టిండా లేదా? ఇది ఎట్లుండదంటే వెనకటికో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. వీడు 4000 ఆశ పెట్టే జనవరి నెలలో 2000 కొట్టిండి పుణ్యాత్ముడు. అయినా కాంగ్రెస్ కోటేద్దాం అవ్వా? ఆలోచన చేయండి. అంటే ఇది మోసం కాదా? ఇవాళ ఒక్కొక్క అవ్వ తాతకు 4 నెలలు ఇంటూ 2000 అంటే 8000 రూపాయలు బాకీ పడ్డారు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకి వచ్చి మా బీడీల అక్కజల్లెలను అవ్వ తాతను నా ఓటేయమని అడిగితే బిడ్డ 8000 పెట్టరా, పెట్టాకనే నీ ఓటు అని అడగాలి. అవునా కాదా? ఇక కుల్ల అవ్వ 4000 వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది. రానోళ్ళంతా 2000 ఇచ్చిన కారుకు కేసీఆర్ కేసుకుందాం. అంతేనే కాదా? ఇక రైతులది రాగానే 2 లక్షల మ్యాప్ అన్నాడు. నేను ఎక్కంగానే కుర్చీలో కూర్చోగానే సంతకం అన్నాడు. వచ్చిందా ఎవరికన్నా? జర చూపిరా తమ్మి, అది కూడా చూడండి. రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 అంటే నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. అయినా అదేవరకన్నా అయినాదే. ఇక మరి కుల్ల 2 లక్షలు మాఫైన వాళ్ళు కాంగ్రెస్కి అయిందే, కానోళ్ళంతా కారుకైంది. అది ఎట్లా కాదో నేను చూస్తా. రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళను బల్ల గుద్ది, బిడ్డ నీకు రామాయణపేటలో సురుకు పెట్టిండ్రు నాయనా, ఇప్పటికన్నా మాఫీ చేస్తావా చెయ్యవా అని మీకోసం కొట్లాడతా. నేను కొట్లాడాలన్నా వద్దా? మీరు కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి. రేపు నేను ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి నీకు రామాయణపేటలో ఎంపీ ఎలక్షన్లలో సురుకు పెట్టిండ్రు, ఇప్పటికన్నా రుణమాఫీ చేస్తావా చెయ్యవా నీ సంగతి ఏందని పట్టుకుంటా గట్టిగా. అంతేనా లేదా? ఇంకా షానున్నాయి కానీ ఒక్కటి చూపించి బంజు పెట్టా. మా అక్క చెల్లెలకు ఏమైందక్క? పద్మక్క 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కు మంచిగానే ఇచ్చింది. ఆడవిళ్ళ పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు చెక్కు తెచ్చి పద్మమ్మ మంచిగానే ఇచ్చింది. కానీ రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తా అంటుండు కదా, 1,00,000 ఇస్తా తులం ఇస్తా అన్నాడు. గా తులం వస్తుందని ఆశపడ్డది మా చెల్లె. జర చూపిరా బై. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి. వచ్చిందా తులం బంగారం? అరే నిన్న మొన్న పెళ్లిళ్ళు బాగాయి కదనే, మార్చిలో ఏప్రిల్ అంతా ముహూర్తాలు బాగుంటాయి కదా. ఎవరికన్నా ఒక్క తులం. ఇవాళ తెలంగాణలో 1,00,000 పెళ్లిళ్ళైన ఈ 4 నెలల్లో. అదే రేవంత్ రెడ్డి, ఇవాళ నువ్వు 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డావు అక్కా చెల్లెళ్లకు. పడ్డా పర్లేదైనా? అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన ఇవాళ. ఈ కాంగ్రెస్ గద్దెనెక్కినాక 50,000కు తులం పోయి 75,000 అయింది. అది అయిందా లేదా? 5 నెలల్లో బంగారం ధర కొండెక్కింది కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక. పుస్తే మాటలు చేయాలంటే కూడా తిప్పలే వచ్చింది. ఈయన తులం బంగారం ఇస్తారని మనం ఆశపడ్డాం. ఈ పుణ్యాత్ముడు ఆయనతో 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా ఇప్పుడు తొందరగా ఇస్తలేదు. అవి కూడా తొందరగా వస్తలేవు. తులము పోయింది, 1,00,000 రూపాయలు కూడా వస్తలేవు. ఆలోచన చేయాలన్నా వద్దా? ఇవాళ రామాయణపేట ఆసుపత్రిలో, మెదక్ ఆసుపత్రిలో
మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంత పాలు పోసి బ్రెడ్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి కాన్పు చేసి తల్లిని పిల్లని తెచ్చి నిజాంపేటలో దించినమా లేదా? మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కేసీఆర్ కిట్ బంద్ అయింది. ఇప్పుడు పోయి దవాఖానలు అడుగుండ్రి, కొత్తగా కాన్పైన వాళ్ళకి కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్ బంద్ అయింది. మరి గిందుకేనా ఓటేసింది మనం? కరెంటు రాదు, కళ్యాణ లక్ష్మి చెక్ ఇయ్యరు, తులం బంగారం ఎగబెడతారు, రైతు బంధు వడదు, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్టు రాదు, ఇంటికాడ మున్పటి లెక్క మంచినీళ్లు రావు. గిందుకేనా కాంగ్రెస్ కేసింది మనం? ఆలోచన చేయండి. మళ్ళా ఇప్పుడు పోతే 4 ఏళ్ల దాకా దొరకరు. ఇప్పుడే గట్టిగా అనగబెట్టాలి, సురుకు పెట్టాలి వీళ్ళకు. గట్లయితేనే ఈ 6 గ్యారంటీలు మనకు అమలవుతాయి. ఇప్పుడు ఇంకా మస్తునే ఎన్నని చూపించాలి, పాపం వాళ్ళకి లేట్ అవుతుంది, నేను మిరుదొడ్డి కురకాలి. మా అన్న ఇంకోటి యాద్ చేయమంటుండు, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తానడు ఈ పుణ్యాత్ముడు. వడ్లు కూడా శాతనైతే లేదు, కళ్ళాలల్లా 15 రోజులు 1 రోజుల నుంచి రైతులు వండుకున్నారు, అయినా వడ్లు కొంటలేరు. ఏమన్నాడో చూడండి ఆ పుణ్యాత్ముడు వడ్లది. 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత. 2500కి వడ్లు కొంటున్నా అరేవలేనా? ఏమన్నాడు? 2500 పెట్టుకుంటాడు. 2500 దిక్కులేదు, 22 కొట్టలేదు. ఆ సక్క గుణం కూడా కొంటలేరు వడ్లు. ఇవాళ ఈ తిప్పలు పెట్టుడు రైతుల్ని వడ్లు కొనకుండా. ఇవాళ ఇంకా ఘోరమేందంటే మా తమ్ముడు అంటుండు 3 కిలోల తరుగు పెడుతుండట, సంచికి 3 కిలోల తరుగు పెడుతుండట కాంగ్రెస్ వాళ్ళు. మా అన్న నువ్వేవు 3 కిలోలు తరుగు పెడుతున్నా నువ్వు అంటున్నావు కదనే, వాడు నీ సంచికి 3 కిలోల తరుగు వాళ్ళు పెట్టినప్పుడు రేపు ఓట్లలో నువ్వు కూడా తరుగు పెట్టువానికి వాడు వడ్లకు తరుగు పెడితే నువ్వు ఓట్లలో తరుగు పెట్టువానికి నీ చేతిలో లేదా? ఇప్పుడు ఎక్కడో లేదు, రామశిల్క పానం ఏమో ఉంటుందంటారు చూడు, వీళ్ళ పానం మీ చేతులు ఉన్నది, దాని మాయ ఎక్కడో లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి రావాలంటే నీకు వడ్లల్లో తరుగు పెట్టిన కాంగ్రెస్ కు రేపు ఓట్లలో తరుగు పెట్టి చూపియాలి రైతన్నలందరూ కూడా. గట్లయితే తవ్వకస్తారు వీళ్ళు. ఎన్ని మాటలు చెప్పింది. సరే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా 420 ఉన్నాయి, ఇక ఎక్కువ తక్కువ చెప్పుడు ఎందుకు? అన్నం ఉడికిందా లేదా అంటే ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది వాళ్ళ రంగు బయట పడ్డది. ఇంకా కూడా ఎవరైనా నేస్తారా రామాయణపేట వాళ్ళకు? ఉన్నారా ఇంకెవరైనా? ఇప్పటికన్నా ఇంకా షానున్నాయి వాళ్ళకి చెప్తే కానీ తర్వాత చెప్తా. ఇక బీజేపీ వాళ్ళది అయితే ఒక్క విషయం యాద్ చేసుకోండి, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చి ఆయనతో బీజేపీని గిట్ట ఓటేసిర్రు అనుకో, పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది, ఇంకా ఆగమైపోతుంది. ఆ బీజేపీ అనేది కూడా చూపిస్తా చూడు సెల్లే. ఆయన ఏమంటుండే తెలుసా? బీజేపీ ఆయన మీకు నిజాంపేటలకు పక్క పొంటనే ఉంటారు, మీకు తెలుసు. మొన్న ఎన్నికల్లో ఆయన అబద్దాలాడి గెలిచి ఎడ్లిస్తా, నాగలిస్తా, బండిస్తా, దవాఖాన పెడతా, రైలు తెస్తా, టెక్స్టైల్ పార్క్ పెడతా అని గెలిచిండు. ఒక్క పని చేయకపోతే మొన్న దుబ్బాకల మడత పెట్టి ఉత్కిరు కదా అంటే 54,000 ఓట్లతో చిత్తుగా ఓడగొట్టింది ఆయనను. దుబ్బాకల వనికి రానోడు రామాయణపేట వనికెత్తాడా? దుబ్బాకల ఏం చేయనోడు రేపు రామాయణపేటకు చేస్తాడా? ఇంకా పుణ్యాత్ముడు అంటాడు భార్యను భర్తకు దూరం చేయాలన్నట, భర్తను భార్యకు దూరం చేయాలన్నట, అబద్దాలు ఆడాలన్నట, మర్డర్ చేయాలన్నట, ఏమన్నా చేసి ఓట్లేసుకోవాలన్నట. జర చూపిరా బై. ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మేము గెలిపించిన 6 నెలల్లో కేంద్ర మంత్రి తీసుకువచ్చి దుబ్బాకకు టెక్స్టైల్ పార్క్ పైసలు మంచి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాను భయపట్టి ఉత్సహించుకున్నా, ఏం చేసినా జీతం ఒలిసికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తలకా ఎత్తుకుంటాం. భార్యలు భర్తలు భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. విన్నారా? గాయనకు ఓటేస్తే ఉంచుతాడా చెల్లెవరను? ఆయనతో విడదీస్తాడు. మరి ఆయనకి చెప్పుకోనీకేం లేదు.
అందుకే క్యాలెండర్లు వచ్చినట్టున్నాడు. మీ ఇళ్ళలో క్యాలెండర్లు వచ్చినాయి కదా, కొందరు ఇళ్ళలో వచ్చినాయి. జర ఆగం కాకురి. క్యాలెండర్ మన కడుపుకు పెట్టది. క్యాలెండర్ మనను బతకడానికి బతుకు తెరువు చూపియది. బీజేపీ వాళ్ళు ఏమైనా చేసినారు చెల్లె? 10 ఏళ్ళు ఢిల్లీలో గవర్నమెంట్ ఉండే బీజేపీ, 10 ఏళ్లలో ఏమన్నా చేసిన అదే బీజేపీ. మన కేసీఆర్ ఏం చేసిండు అంటే రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, నీ బాయి కాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, కాలువలు తవ్విండు, చెరువులు మంచిగా చేసిండు, రామాయణపేట రెవెన్యూ డివిజన్ చేసిండు, రామాయణపేట మున్సిపాలిటీ చేసిండు, రామాయణపేట డిగ్రీ కాలేజ్ తెచ్చిండు, మెదక్కు రైలు తెచ్చిండు, మెదక్కును జిల్లా చేసిండు అని ఒక 100 చెప్తాం. బీజేపీ ఏం చేసిండే? బీజేపీ ఏం చేసిండే? చేసిండు తమ్మి. 1-2 మా చేసిండు. 60 రూపాయల డీజిల్ పెట్రోల్ 100 రూపాయలు చేయలే. 350 సిలిండర్లు 1000 రూపాయలు చేయలే. గా జీఎస్టీ పెట్టి పప్పు, ఉప్పు, నూనె, సబ్బు, పేస్ట్ ధరలు పెంచలే. కందిపప్పు 170 రూపాయలు అయిందా లేదా? ధరలు, నూనె ధర పెరిగిందా లేదా? గరీబులను బతకకుండా మాత్రం చేసింది బీజేపీ. ఏమనంటే దేవుడు, అరే మనకు లేడా దేవుడు? మనకు లేడా దేవుడు? మనం కూడా పొద్దున్న లేస్తే అందరం దేవుణ్ణి మొక్కుతాం. మొక్కమా అన్న? అందరం కేసీఆర్ యాదాద్రి గుడి కట్టలేదా? ఏం చేయలే కేసీఆర్? అన్ని పనులు చేసిండు మన కేసీఆర్. ఇవాళ మీరు హనుమాన్ చాలీసా చదవమంటే మీరు చదవరావే? బీజేపీలకు వస్తుందా? అన్ని పెదవుల మీద దేవుని మీద ప్రేమ చూపించి మన ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి బీజేపీని దయచేసి నమ్మొద్దు. మనకెప్పటికైనా కేసీఆర్ శ్రీరామ రక్ష. ఇక్కడ బీడీలు చేసే అక్క చెల్లెలు ఉన్నారు ఎవరైనా? శైలావటూరి చూస్తా ఉన్నారు. ఒక్క ముచ్చట చెప్తా మీకు కూడా చెప్పి బంద్ చేస్తేగా. కాంగ్రెస్ ఎవడేమో బీడీ కట్టల మీద పుర్రె గుర్తు పెట్టిండు చెల్లె. బీజేపీ వాడేమో 28% జీఎస్టీ పెట్టిండు. ఆ పుణ్యాత్ముడు నిన్న మొన్న ఇంకో పని చేసిండు. గా పిఎఫ్ పెన్షన్ అని ఉంటుంది ఒకటి, 500-1000 రూపాయలు వచ్చేది. అది కూడా రాకుండా నిన్న బీజేపీ వాళ్ళు 3600 రోజులు పనిచేస్తే పిఎఫ్ పెన్షన్ అని పెట్టిండ్రు. ఏమైంది? ఆ పుర్రె గుర్తు పుణ్యమాని, 28% జీఎస్టీ పుణ్యమాని, నెలకు 25 రోజులు దొరికే ఆకు 10 రోజులు కూడా దొరకలేదు ఇప్పుడు. అంటే 30 ఏళ్లు బీడీలు చుడితే మా చెల్లెకు పిఎఫ్ పెన్షన్ వస్తుంది. నడిమిట్ల రాజీనామా పెట్టినా, ఆరోగ్యం దెబ్బతిన్నా ఇంత పిఎఫ్ పెన్షన్ రాకుండా చేసింది ఈ బీజేపీ వాళ్ళు. అయినా బీజేపీ కోటేద్దామా? మన కేసీఆర్ బీడీలు చేసే అక్క చెల్లెలకు ఇవాళ 2000 రూపాయల భృతిచ్చి మిమ్మల్ని సాదుకున్నాడా లేదా కేసీఆర్ ఆలోచించండి. అన్నం పెట్టింది కేసీఆర్, 2000 ఇచ్చింది కేసీఆర్, పుర్రె గుర్తు పెట్టింది కాంగ్రెస్, ఆయనతో పిఎఫ్ పెన్షన్ రాకుండా చేసింది బీజేపీ. ఇప్పటికైనా ఆలోచించండి. సర్ది తిన్న రేవు తెలవాలి. మంచిగా చేసిన కేసీఆర్ ను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత మంచిగా చేసిన కేసీఆర్ ను పట్టుకొని ఏమంటుండు రేవంత్ రెడ్డి? జిల్లాలు తీసేస్తాడట. మన మెదక్ జిల్లా పోవాలనా? మెదక్ జిల్లా ఉండాలనా పోవాలనా? ఏమంటుండు మరి రేవంత్ రెడ్డి? జిల్లాలు ఎక్కువైనాయి, కేసీఆర్ బాగా జిల్లాలు చేసిండు, గన్ని అద్దట తక్కువ చేస్తాడట. కొన్ని జిల్లాలు తీసేస్తాడట. తీసేయాలనా? మెదక్ జిల్లా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టనే మీ జిల్లా మీకు దక్కుతుంది. రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్తేనే మన రెవెన్యూ డివిజన్ ఉంటుంది. వీళ్ళు గిట్ట గెలిచిందనుకో నీ జిల్లా గోవిందా గోవిందా. అన్ని పోయినాయి ఇప్పటికే. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, తులం బంగారం, రైతు బంధు, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, బాయికాడ 24 గంటల కరెంటు. కాంగ్రెస్ పార్టీ గదైతే అన్ని ఉంటాయి. మరి జర జాగ్రత్త. జై తెలంగాణ.